గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకి, కోఆప్షన్ సభ్యులకి మరియు ప్రజాప్రతినిధులకు, సర్పంచ్లకు అందరికీ మరియు పిల్లలకి నా ధన్యవాదాలు. తెలంగాణ అంటేనే తెలంగాణ గానం. తెలంగాణ ఉద్యమంలో మొదటి మెట్టు ఏంటంటే తెలంగాణ గానం, తెలంగాణ పాట. మనందరినీ ఉరుతొలగించినటువంటి తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. మునుగోడు అంటేనే సంచలన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి మన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు. ప్రతి సంచలన విషయంలో ఇదొక సంచలన విషయము. ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఏ రకంగా మాదక ద్రవ్యాలతో దృష్టించినా ప్రత్యేకమైన దృష్టి మన కాన్స్టిట్యుయెన్సీలో ఉంది. ప్రతి ఒక పిల్లలు అందరు వినాల్సిన విషయం ఒకటి ఉంది, వినాలి. ప్రత్యేకంగా ప్రతి వార్డుకు సంబంధించి 12 మందిని ఒక గ్రూప్గా, యాంటీ డ్రగ్స్ గ్రూప్గా క్రియేట్ చేయడం జరుగుతుంది. మీరు ఏ రకంగా కూడా డ్రగ్స్కు పాల్పడినా, సిగరెట్ తీసుకున్నా, మందు తాగినా, ఏదైనా కూడా 12 మంది దృష్టికి వెళ్తుంది. మీ ఫోటోతోటి, పిక్ తోటి సిఐ గారి దగ్గరికి వెళ్తుంది. అందరూ మీ దృష్టిలో ఎవరు అయితే చెడుగా ప్రవర్తించాలన్న ఆలోచన ఉన్నా, చేస్తున్నా కూడా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ పోతుంది. దానికి దగ్గర శిక్ష ఉంటుంది. ఖచ్చితంగా మిమ్మల్ని మీ మీద ఫోకస్ ఉంటుంది, అది మాత్రం గమనించాలి. ఒక విషయం ఏంటంటే అందరూ ఇప్పుడే కళాబృందం పాట పాడింది, ఆడపిల్లనమ్మ ఆడపిల్లనని. ఎందుకంటే ఆడపిల్ల పుట్టినప్పుడు చాలా బాధపడేవాళ్ళు, వాళ్ళని ఎట్లా జాకాలి, పెళ్లి చేయాలని. ఇప్పుడు అట్లా కాదు, ఒక కొత్త పాట నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, మగపిల్లనమ్మ మగపిల్లనని. ఎందుకంటే మగపిల్లలు డ్రగ్స్ విషయంలో ఎక్కువ ఫోకస్ ఉందంటే మొత్తం మగపిల్లల్ని. ఇప్పుడు అందరు డిసిప్లిన్ వింటున్నా కూడా మగపిల్లలు మాత్రం వాళ్ళ దృష్టిలో వాళ్ళే ఉంది. సార్ అన్నారు అనమాట, ఇప్పుడే కమిషనర్ సార్ అన్నాడు, మీరందరూ ఆఫీసర్లు అవుతారా అంటే కొంతమంది అవునన్నారు, కొంతమంది కాదన్నారు. కాదన్నలకు ఒక విషయం చెప్తా. మా స్టేజ్లో మేము చదువుకునేటప్పుడు మీరు చదువుకోకపోతే ఏముందిరా 2 బర్రెలు కొనిస్తా, పంపిస్తా, చదువుకోకపోతే చదువు వేస్ట్ అయిపోతుంది, మీకు మీ భవిష్యత్తు ఆగమవుతానంటే, ఇప్పుడు ఫార్మింగ్ చేయాలన్నా కూడా, ఆ బర్రెలు చేయాలన్నా కూడా, గొర్రెలు చాకాలన్నా కూడా ఖచ్చితంగా చదువుకున్న విద్యార్థి ఉండాలి. సర్టిఫికేట్ అవసరం పడుతుంది. ఖచ్చితంగా చదువుకుంటేనే బర్రెలు కాయాలన్నా, ఆ ఫార్మింగ్ నడిపేయాలన్నా కూడా అవసరం పడుతుంది. ఖచ్చితంగా చదువుకోవాలి. చదివే మేము అన్నిటికీ మంచి భవిష్యత్తు చూపిస్తుంది. పిల్లలకు ఒకటే, ఆడపిల్లలకి సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువ ఉంది. ఒకటి ఆలోచించండి, సోషల్ మీడియా ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. వాడొద్దని ఏమంటలేదు. నా సెల్ఫ్గా నేనేం చెప్తా అంటే, సోషల్ మీడియా ఏదైనా కూడా ఎంత తీసుకుంటున్నా అంతే ఉంటుంది. మీరు దయచేసి సోషల్ మీడియాకి కాస్త దూరంగానే ఉండండి. మంచి భవిష్యత్తు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏది చెప్పాలనుకున్న ఒకటే ఉద్దేశం, మీ తల్లిదండ్రుల ఆశయం ఏదంతో మీ భవిష్యత్తు బాగా ఉండాలని కోరుకుంటున్నారో ఇక్కడ ఉన్న వాళ్ళ దృష్టి కూడా అదే ఉంది. ఖచ్చితంగా మీరు మంచి భవిష్యత్తు ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, మన చౌటుప్పల్, మన కాలనీ, మన బాధ్యత. అందరు రిపీట్ చేస్తారా ఒకసారి? మన చౌటుప్పల్, మన కాలనీ, మన బాధ్యత. ఇంతటి అవకాశం ఇచ్చినట్టు పోలీస్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు.